హాయ్ అండి. చికెన్ పచ్చడిలో ఎన్నో రకాలు తినుంటారు. అయితే ఈరోజు నేను పందెంకోడి చికెన్ పచ్చడి చేస్తున్నాను. చాలా బాగుంటుంది. పందెంకోడి అనగానే మనకి సంవత్సరం 2 సంవత్సరాల వయసు ఉంటుంది పుంజుకి. ఈ పందెంకోళ్ళు అనేవి మనకి సంక్రాంతికే దొరుకుతాయండి, లేదంటే ఉగాదికి దొరుకుతాయి. అలాంటప్పుడు మనం ఎంత రేట్ అయినా కొనుక్కుని ఇలా పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చాలా రుచిగా ఉంటుందండి. ముక్క గట్టిగా ఉంటుంది. పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పందెం కోడిని కోజా అంటారండి. ఈ కోజా మాంసంతో మరి చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా కోజా మాంసాన్ని తీసుకుని, కోజాకి ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉంటాయి కాబట్టి ఆ దెబ్బలు తగిలిన పార్ట్ని, అలాగే ఇలా ఎముకలు, రెక్కలు, ముక్కలు అన్నీ తీసేసి, వేస్ట్ తొక్కలు ఉంటాయండి, తొక్కలు కూడా తీసేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి నీట్గా. ఇలా నేను చూపించినవి అన్నీ వేరేసుకుని ఓన్లీ మాంసంతో ఉన్న ముడుసులు మాత్రమే వేసుకోవాలి. ఇలా తొక్కలు, కాళ్ళు అన్నీ తీసి పక్కన పెట్టేసుకుని ఇది చిన్న కర్రీలాగా చేసేసుకోండి. అలాగే ఈ మాంసంలో వచ్చిన వేస్ట్ అండి, ఈ వేస్ట్ అంతా తీసేసుకోవాలి. ఇలా తీసుకుంటేనే నీట్గా ఉంటుంది పచ్చడి. ఇలా బాగా చేసుకున్న కోజా మాంసాన్ని నీట్గా 2 సార్లు కడగాలండి. ఎందుకంటే బాగా నీచు వాసన వస్తుంది. ఎక్కువ వాటర్తో 2 సార్లు కడుక్కుని పొయ్యి మీద కడాయి పెట్టుకుని వెల్లడిపాటి మందపాటి మూగుడు పెట్టుకుని కడిగిన మాంసాన్ని కడాయిలో వేసేయండి. వేసేసి నేనైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి. కట్టెల పొయ్యి మీద చేస్తే సమానంగా వేగుతుంది కోజా మాంసం. మీలో ఎంతమందికి కోజా మాంసం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇది దొరకడం చాలా అరుదు. విలేజ్లో మాత్రం దొరుకుతుంది. మనం ఎంత రేట్ అయినా కొనుక్కోవాలి. ఇలా కోజా మాంసంతో పచ్చడి పట్టి మనం సిటీస్లో జాబులు చేసుకునే వాళ్ళు, హాస్టల్లో చదువుకునే వాళ్ళకి ఇలా పచ్చడి పెట్టిస్తే వాళ్ళకి 6 నెలల పాటు తింటారండి. అంత బాగుంటుంది, అంత నిల్వ ఉంటుంది. ఇప్పుడు కోజా మాంసం అంతా వేసేసుకున్నాక ఫుల్గా స్పూను పసుపు వేసేయండి. అలాగే స్పూను ఉప్పు వేసుకుని సాల్ట్ బాగా ఉడికించుకోవాలండి. మనం ఈ ఉప్పు పసుపు వేయగానే వాటర్ అనేది వచ్చేస్తుంది. మీరు చూడవచ్చు, మనం తిప్పుతూనే ఉంటాము, వాటర్ అనేది ఊరిపోతూ ఉంటుంది. ఆ వాటర్ ఎగిరేంత వరకు ఈ మాంసాన్ని అయితే ఆ వాటర్లో అలా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మాంసాన్ని ఉడికించుకుందాం. చూసారు కదా, వాటర్ అప్పుడే వచ్చేస్తుంది. కోజా మాంసం ఉడికేలోపు మనం అల్లాన్ని అయితే నీట్గా బాగా చేసుకుందామండి. నేనైతే 1/2 కేజీ అల్లం తీసుకున్నాను. అలాగే 1/2 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకుని ఒలిచి పెట్టుకున్నానండి. వెల్లుల్లిపాయలు లావుగా ఉండాలి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పచ్చళ్ళలో మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చూసుకుని వేసుకోవాలని. నేను కేజీ మాంసానికి 1/2 కేజీ వెల్లుల్లిపాయలు, 1/2 కేజీ అల్లం పేస్ట్ ఆడేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆడేసానండి. ఈలోపు వాటర్ అయితే ఇలా ఎగిరిపోయింది. ఇలా మొత్తం ఎగిరిపోవాలి. ఇప్పుడు ఇందులో మనము ఆయిల్ పోసుకుందాము. నేను కేజీ కోజా మాంసానికి కేజీ నూనె తీసుకున్నానండి. అది వేరుశనగ నూనె తీసుకున్నాను. పచ్చడి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అలాగే పచ్చడి పాడవకుండా ఉంటుంది. అందుకే వేరుశనగ నూనె తీసుకున్నానండి. ఫ్రీడమ్ నూనె అయితే వాడద్దు. ఇప్పుడు వేరుశనగ నూనె నేను ఒక 1/2 కేజీ పోసుకుని ఈ ముక్కలను అయితే వేయించుకుంటాను. మనం కేజీ చికెన్ తీసుకున్నాము. ఉడికేపటికి తగ్గిపోయిందండి. ఇప్పుడు వేగేపటికి ఇంకా తగ్గిపోతుంది. చికెన్ అనేది వేగే కొందే తగ్గిపోతూ ఉంటుంది. కేజీ చికెన్ తీసుకుంటే కేజీ పచ్చడి రావాలని ఏం లేదు. అందుకే చికెన్ పచ్చడి రేట్ ఎక్కువగా ఉంటుంది. కోజా ముక్కలు అయితే బాగా వేగిపోయాయండి. ఇలా వేయించుకోవాలి ఎర్రగా. ఇలా వేయించుకుంటే మనకి స్టోర్ చేసుకుంటాం కాబట్టి పచ్చడి అనేది పాడవదండి. అదే మనం కచ్చాపిచ్చాగా వేపుకున్నాం అనుకోండి, సరిగ్గా వేపుకోరు కొంతమంది. అంటే ఎలా వేపాలో తెలియక కొంతమంది పొరపాటు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే చికెన్ పచ్చడి బూజు వచ్చేస్తూ ఉంటుంది. ఇలా సమానంగా వేపుకోండి. అలా అని మాడ వేపుకున్నారనుకోండి చేదు వచ్చేస్తుంది. అవన్నీ గుర్తుపెట్టుకుని చక్కగా జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడైతే వేయించుకున్న చికెన్ ముక్కల్ని పక్కకు తీసేసుకుంటాను. చూడండి, ముక్కలన్నీ ఇలా పక్కకు తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసేసుకున్నాము. 1/2 కేజీ అల్లము, 1/2 కేజీ వెల్లుల్లిపాయల పేస్ట్ ఇది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ మిగిలిన నూనెలో వేసుకుని వేయించుకుందాము.
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకుంటే మంచి స్మెల్ వస్తుందండి పచ్చడి, అలాగే ముక్కకు బాగా పడుతుంది. నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే పచ్చడి కూడా చక్కగా వేగుతుంది, ముక్కలు కూడా సమానంగా వేగుతాయండి. అందుకే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయిందండి. వేగిందో లేదా ఎలా తెలుస్తుందంటే, మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని నూనె వదిలేసి ఇలా పైకి బబుల్స్ లాగా వస్తుంది, చూసారు కదా. ఇలా ఉన్నప్పుడు మనము వేయించుకున్న చికెన్ ముక్కలను అయితే వేసేసుకోవాలి. ఇలా ఎందుకు వేసుకోవాలి అంటే, అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ ముక్కలుగా చక్కగా పడుతుందండి. చాలామంది ఏంటంటే ఉప్పు కారం వేసాక అప్పుడు చికెన్ ముక్కలు వేస్తారు, అలా కాదండి. ఇలా చికెన్ ముక్కలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోండి. వేయించుకుంటే చక్కగా ముక్కలకు అనేది పడుతుంది. ఎక్కువ వేయించొద్దండి, మాడిపోతుంది మళ్ళీ. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులో సాల్ట్ని అయితే వేసుకుని, వేయించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకుని ఇలా మిక్స్ చేసుకోండి. ఇక్కడ పచ్చడికి నేను ఆశీర్వాద్ కారం తీసుకుంటున్నానండి. కారం అయితే కారం వేసుకున్నాక ధనియాల పొడిని కూడా వేసుకోండి. అలాగే ఇందులో నేను MTR గరం మసాలా వేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసుకుని మిక్స్ చేసుకోండి. కారం వేసాక ఎక్కువ వేయించుకోక్కర్లేదండి. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పచ్చడిని వేరే బౌల్లో తీసేసుకుంటాను. నేను ఇందాక చికెన్ పీసులు తీసుకున్న గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకుని చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని పిండుకోవాలండి. అప్పుడు ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకుందాం, గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకోవడమే. చూడండి, ఇక్కడ నేను 7 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. తీసుకుని ఇలా ముక్కల కింద కట్ చేశాను, 2 ముక్కల కింద. ఇప్పుడు రసాన్ని అయితే పిండుకుందాము. నిమ్మరసం సరిపోకపోతే ఇంకా 2 కాయలు కోసుకుని నిమ్మరసాన్ని అయితే పిండుకోండి. చూడండి, నిమ్మరసాన్ని అయితే ఇలా పిండేసుకున్నాం కదా. ఇప్పుడు గింజలు లేకుండా తీసేసుకుని చికెన్ పచ్చడిలో నిమ్మరసాన్ని పోసేసుకుందాం. గింజలు లేకుండా చూసుకోండి, గింజలు ఉంటే పచ్చడి చేదుగా ఉంటుంది, అలాగే పాడవుతుంది. నిమ్మరసం పోసుకున్నాం కదండి. నేనైతే మళ్ళీ మూకుల్లోనే వేసాను పచ్చడి, గిన్నెలో తిప్పడం కుదరట్లేదు. ఇలా నిమ్మరసం పోసుకున్నాక ఉప్పు చెక్ చేసుకోండి, అలాగే కారం కూడా చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోండి. నాకైతే ఉప్పు తక్కువైంది. ఇలా ఉప్పు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని గాజు సీసాలో స్టోర్ చేసుకోండి, లేదు ఎయిర్ టైట్ డబ్బాలో ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు, స్టోర్ చేసుకోండి. మీరు చేసుకున్న చికెన్ పచ్చడిలో ఆయిల్ తక్కువైతే ఆయిల్ హీట్ చేసుకుని చల్లారిన తర్వాతే పోసుకోవాలి. నిమ్మరసం పోసిన తర్వాత వేడి నూనె పోసినా చేదొచ్చేస్తుంది. చూసారు కదా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.